మీరన్నట్టు చూసుకున్నట్టయితే ఒకవేళ హోమియోపతికి లేదా ఇంగ్లీష్ మెడిసిన్‌కి సాధారణంగా ఫైల్స్ తగ్గడానికి సమయం ఏమైనా ఉంటుందా? అంటే హోమియోపతితో పోలిస్తే ఇంగ్లీష్ మెడిసిన్స్ త్వరగా తగ్గుద్దా? లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్స్‌తో పోల్చితే హోమియోపతి త్వరగా తగ్గుతుందంటారా? రైట్. సో, రెండండి. ఒకటి మీకేం గావాలి? సో, పర్మనెంట్ క్యూర్ అనేది కావాలి. రైట్. ఇంకోటేంటంటే ఇమ్మీడియేట్ రిలీఫ్ అనేది కావాలి. సో, మీకు ఫస్ట్ స్టేజ్‌లో ఉన్న, ఫస్ట్ డిగ్రీలో ఉన్న, సెకండ్ డిగ్రీలో ఉన్న హోమియోపతితో చాలా క్విక్‌గా మీకు రిలీఫ్ అనేది ఉంటుంది. సో, అలోపతిలో దానికి రిలీఫ్ అనేది లేదు. జస్ట్ లాక్సేటివ్స్ ఇస్తారు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్‌లో అలోపతిలో మీకు మెడిసినే లేదు. సో, అదే ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీలో హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ మీకు రిలీఫ్ అనేది చాలా క్విక్‌గా వస్తుందనమాట. నెక్స్ట్ ఏంటంటే పర్మనెంట్ క్యూర్. సో, పర్మనెంట్ క్యూర్‌కొచ్చినప్పుడు హోమియోపతిలో ఫస్ట్ స్టేజ్ గాని, సెకండ్ స్టేజ్ గాని, మీకు థర్డ్ స్టేజ్‌లో సర్జరీ అయిపోయినా గాని, ఫోర్త్ స్టేజ్‌లో సర్జరీ అయిపోయినా గాని, మళ్ళీ మళ్ళీ ఈ టెండెన్సీ రాకుండా